ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కేశవ తన మైత్రి దగ్గరికి వచ్చి పిల్లలే నాకు జరిగిందంతా చెప్పారు అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న మైత్రి ఒక్కసారిగా షాక్ అయిపోయి కేశవ వైపుకు చూసి ఉండిపోతుంది. ఇంతలో అక్కడున్న కేశవ మాత్రం, నా కుటుంబాన్ని రచ్చబండకు ఇచ్చావు కదా, అలా కాకుండా రేపు నీకు రచ్చబండ పెట్టించబోతున్నాను. నువ్వంటే ఏంటో అందరికీ తెలియజేయబోతున్నా. నా గురించి కలవరించడం కాదు, నీ గూర్చి కదలబోతుంది అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న మైత్రి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి చాలా భయపడిపోతూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న కేశవ మాత్రం, అవును, నిజ స్వరూపం ఏంటో రేపే నేను బయట పెట్టబోతున్నాను మైత్రి అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న మైత్రి అయితే ఒక్కసారి అక్కడున్న కేశవని అయితే చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో అక్కడున్న కేశవ మాత్రం, రేపు నువ్వే రచ్చబండకు వస్తావు కదా, అదేంటో నేనే తేలుస్తాను అని చెప్పేసి అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న మైత్రి మాత్రం, ఏంటి వీడు ఇంత భయపెట్టి వెళ్ళిపోతున్నా, అసలుకి ఏం జరిగిందో ఏంటో తెలుసుకోవాలని చెప్పేసి తన కూతురు దగ్గరికి వెళ్తూ ఉంటుంది. ఇంతలో తన కూతుర్ని చూసి, మీరు కేశవకి ఏం చెప్పారు అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న వాళ్ళ పాప మాత్రం, మేమేం చెప్పాము, ఆ భానుమతి ఆంటీ ఉంది కదా, ఆవిడ మమ్మల్ని ఊరు దాటించింది. అలాగే మల్లిక కనిపించకపోవడానికి గల కారణం కూడా ఆ భానుమతిని అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న మైత్రి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి తన కూతురు వైపు చూస్తూ